ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా ఉంటూ అధ్యాపనానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక తెలంగాణ ఆలోచన వేదికగా పత్రికను నిర్వహిస్తూ, మరొక వైపు ప్రగతిశీల శక్తులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, కవిత్వం రాస్తూ, మాట్లాడుతూ అత్యంత చైతన్యవంతంగా వారి జీవనం సాగిస్తున్న డాక్టర్ సి కాసిం గారికి, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలకు చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నది. 1965లో ప్రారంభమై నేటికి కూడా ఏనాటికి వన్నె తగ్గకుండా కొనసాగుతూ ఎంతోమందిని వివిధ రంగాలకు అందించిన గర్వకారకమైన ప్రాచ్య కళాశాలకు ప్రస్తుతం ప్రధానాచార్యులుగా ఉన్న డాక్టర్ అజ్మీరా సిల్మనాయక్ గారికి ఈనాడు దృక్పథ సమూహం అనే తొలి కవితా సంపుటిని లోకార్పణం చేయడానికి ఒక పండుగ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామదాసుకు, వారి రామదాసు గారి మిత్ర బృందానికి అందరికీ నమస్కారం. ఈనాడు ఈ వేదిక మీద జరిగే చాలా కార్యక్రమాలకు రామదాస్ తన కార్యకర్తృత్వ పటిమతో సేవలందించాడు. ఎప్పుడు తెర వెనుక ఉండి మాకు కార్యక్రమ విజయానికి దోహదం చేసేవాడు. ఈనాడు తాను స్వయంగా కథానాయకుడై, కావ్యకర్త అయి ఆ కావ్యాన్ని ఆవిష్కరించుకుంటున్నాడు. ఈ కావ్య ఆవిష్కరణ అనేది ఒక అద్భుతమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని తమ చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు గొప్ప స్కాలర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే విద్వాంసులు. ప్రాచీన సాహిత్యంలో ఇవాళ మనము దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, లోతులు తరచి చూసిన వాళ్ళు, తరచి చూసిన లోతుల్లో నుంచి అమృతాన్ని పట్టుకొచ్చి శ్రోతలకు, పాఠకులకు అందించగలిగిన సాధికారత కలిగిన పండితులు ఇవాళ, వ్యాఖ్యాతలు ఇవాళ కరవైపోతున్న కాలంలో నిలువెత్తు తెలుగు సంతకంగా, నిలువెత్తు తెలంగాణ సారస్వత పరిషత్తు సంతకంగా, కేతనంగా నిలిచిన శివారెడ్డి గారు పరిషత్తు ఇన్నాళ్ల చరిత్రకు ఒక తోడుగా, ఒక ప్రోదిగా నడుపుతున్నవారు. వారి చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కృతం కావడం చాలా సముచితంగా ఉంది. తొలి సంపుటితోనే మంచి కవితలతో దృక్పథ సమూహాన్ని అందిస్తున్న రామదాసు ముందు ముందు మరిన్ని మంచి కవితలతో మంచి సంపుటాలను వెలువరించగలరని భరోసా ఇస్తున్నది ఈ దృక్పథ సమూహం కవితా సంపుటి. ఇందులో చాలా కవితలు నేను చదివాను. అయితే పుస్తకం ఆవిష్కృతం కాకముందు పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడం భావ్యం కాదని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పలు వేదికల మీద చెప్పిన కారణంగా నేను ఈ కవితలను ప్రస్తావించకుండా 2 అభినందన వాక్యాలు చెప్పి సభను నిర్వహించే ప్రయత్నం చేస్తాను. రామదాసు నారాయణ రెడ్డి గారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన, చిరస్మరణీయమైన ఆలోచన. నారాయణ రెడ్డి గారు ఈ సంస్థకు, మిగతా అనేక పదవులు నిర్వహించిన మహానుభావుడు, ఈ సంస్థకు అధ్యక్షులుగా 1993 నుంచి 2017 వరకు కొనసాగినప్పుడు చాలా సంవత్సరాల పాటు ఆయన సన్నిధిలో పనిచేసే ఒక మహదవకాశం రామదాసుకు లభించింది. అటువంటి అవకాశం నుంచే, అటువంటి మహావ్యక్తి, మహాకవి సన్నిధిలో ఉండటం వల్లనే భాషాభిమానము, కవిత రచనాభినివేశము ఆయనకు లభించిందని భావిస్తున్నాను.
అటువంటి స్ఫూర్తిని ప్రేరణను పొందినందువల్లనే కావచ్చు ఈ గ్రంథాన్ని ఆ మహాకవికి అంకితం చేయడం చాలా ఆనందకరము, ఆర్ద్రత పూర్వకమైన సన్నివేశము. భాష మీద పరిషత్తులో పనిచేయటము, నారాయణరెడ్డి గారి సన్నిధిలో గడపటము వల్ల అతనికి భాష మీద అభిమానం ఏర్పడి చాలా వేదికల మీద కవితలు చదివాడు. చాలామందితో కలిసి కవిత రచన కొనసాగించాడు. ఇందులో తాను రాసిన అనేక కవితల్లో నుంచి కొన్ని ఎంపిక చేసిన కవితలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అట్లా ఎంపిక చేసి ప్రచురించడం వల్లనే కొన్ని ప్రామాణికమైన కవితలు అందించాడు. కొన్ని కవితలు చూసినప్పుడు వాటికి శీర్షికలు ఎన్నుకోవడంలో, ఆ కవితలో సముచితమైన సందర్భాల్లో ప్రాసను ప్రయోగించడంలోనూ, సామాజికమైన సమకాలీనమైన అంశాలను స్పృశించడంలోనూ అనేక వాక్యాల్లో